గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 29th డిసెంబర్ ఫ్రైడే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కాస్త మిక్సర్గా ఉంది. నికాయ్ అండ్ హాంకాంగ్ రెండు కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతుంటే కాస్పీ 1.6% లాభాలతో చాలా స్ట్రాంగ్గా పటిష్టంగా ట్రేడ్ అవుతుంది. షాంఘై కూడా ఒక 0.5% మేర లాభాలతో కొనసాగుతుంది. అమెరికన్ మార్కెట్స్లో చూస్తే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున నాస్డాక్ కొద్దిగా ఫ్లాట్గా బలహీనంగా క్లోజ్ అయింది. S&P 500 అండ్ డౌ జోన్స్ కూడా కొద్దిగా ఫ్లాట్గా క్లోజ్ కావడం చూసాం. క్రూడ్ $78 దగ్గర ఉంది. ఆయిల్ ప్రైజెస్ ఫాల్ 3% యాజ్ రెడ్ సీ డిస్రప్షన్స్ రెడ్ సీలో ఏదైతే డిస్రప్షన్స్ ఉన్నాయో అది కొద్దిగా ఈజ్ అవ్వడం, అంటే కొద్దిగా అక్కడ సమస్యలు సద్దుమణగడంతో క్రూడ్లో కొద్దిగా మళ్ళీ బలహీనత చూసాము. ఒక 3% మేర క్రూడ్ దిగి వచ్చింది, ఒక పాజిటివ్ అంశం. గోల్డ్ $2,080 దగ్గర ఇంకా స్థిరంగా అక్కడే ట్రేడ్ అవుతూ వస్తుంది. చాలా స్ట్రాంగ్ గెయిన్స్ చూస్తున్నాం. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న ట్రెండ్ ఇది. దిస్ ఈస్ 2023's బెస్ట్ పర్ఫార్మింగ్ మార్కెట్ ఇన్ ఏషియా. హౌ విల్ ఇట్ ఫేర్ ఇన్ ద న్యూ ఇయర్? సో నికాయ్ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అయింది. జపాన్ ఈజ్ ఆన్ ద ట్రాక్ టు ఎండ్ ద ఇయర్ యాజ్ ద ఏషియాస్ బెస్ట్ పర్ఫార్మింగ్ మార్కెట్ విత్ ద నికాయ్ 225 అడ్వాన్సింగ్ 28% టు హిట్ లెవెల్స్ నాట్ సీన్ సిన్స్ 1989. 1989 తర్వాత జపాన్స్ నికాయ్ ఈ స్థాయిలో లాభాలను దాదాపుగా 30% లాభాలను ఇచ్చిన దాఖలాలు ఎప్పుడు లేవు. మళ్ళీ ఇప్పుడే అదే ట్రెండ్ చూస్తున్నాం. ఓవరాల్గా ఏషియాలో కూడా చాలా స్ట్రాంగ్ పర్ఫార్మింగ్ మార్కెట్గా నికాయ్ నిలిచింది. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ ఇవి. అండ్ షామీ అన్వీల్స్ ఫస్ట్ ఈవీ ఎయిమ్స్ టు బీ చైనాస్ పోర్ష్ ఆర్ టెస్లా. పోర్షే ఆర్ టెస్లా లాగా షామీ కూడా అవతరించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుంది. మొట్టమొదటి ఈవీని వీళ్ళు ప్రవేశపెట్టారు. ద SU7 will have a range of up to 800 kilometers on a single charge. The 5-seat sedan can go from 0 to 100 kilometers in just 2.78 seconds. It can pick up a maximum speed of 265 kilometers. So astonishing. ఇక్కడ ఈవీలో కూడా మనం ఊహించనన్ని పెను మార్పులు రాబోతున్నాయి అనేందుకు ఒక సంకేతంగా ఇక్కడ మనం భావించాల్సిన అవసరం ఉంది. సో ఈవీ కూడా అంత ఈజీ కాదు. ఇప్పుడు అనుకుంటున్న కంపెనీస్ కానీ, ఇప్పుడు ఉన్న బ్యాటరీ కంపెనీస్ కానీ రాబోయే నెక్స్ట్ 5 years ఉంటాయి అని కూడా మనం అనుకోలేం. అంటే అంతటి డిస్రప్షన్ ఈ సెగ్మెంట్లో వస్తున్నాయి. అండ్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఏషియన్ మార్కెట్స్ ఉన్న ట్రెండ్ బట్టి చూస్తే కొద్దిగా ఫ్లాట్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. సో వీకెండ్ కూడా ఉంది కాబట్టి కొద్దిగా మార్కెట్స్ ఇక్కడ ఒక పాజ్ తీసుకునే అవకాశం అయితే ఉంది. లో ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా ఇవాళ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం మార్కెట్స్లో. స్టాక్స్ పరంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్, ద బోర్డ్ ఆఫ్ ద బ్యాంక్ అప్రూవ్డ్ ద ప్రపోజల్ ఫర్ రైజింగ్ ఆఫ్ ఈక్విటీ క్యాపిటల్ ఆఫ్ అప్ టు 7,500 crores 7,500 కోట్ల రూపాయలని ఈ ఏడాది 24-25లో మనకి క్విప్ అండ్ FPO ద్వారా కొనుగోలు చేయాలి. అంటే FPO ద్వారా నిధులు సమీకరించాలి 7,500 కోట్ల రూపాయలని చెప్పి వచ్చే ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ బోర్డు అప్రూవల్ తీసుకునే అవకాశం ఉంది. టాటా స్టీల్ రిసీవ్డ్ నోటీస్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇంపోజింగ్ అండ్ ఎన్వైర్న్మెంట్ డ్యామేజ్. సో 6.75 లక్షలు. ఇన్ఫో ఎడ్జ్ 25 కోట్ల రూపాయలను జ్వయం డిజిటల్ అన్న సొంత సబ్సిడరీలో ఇన్వెస్ట్ చేయబోతోంది. స్వాన్ ఎనర్జీ దాదాపు 4,000 కోట్ల రూపాయల మేర ఇన్వెస్ట్మెంట్ చేయబోతోంది సెక్యూరిటీల జారీ ద్వారా. ఫెడరల్ బ్యాంకులో ICICI బ్యాంక్ ప్రుడెన్షియల్ AMC 9.9% వాటా తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఆర్తి డ్రగ్స్కి సెబీ నుంచి నోటీసులు అందాయి. నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ది ఈవెంట్ వాళ్ళ సరిగం ప్లాంట్లో ఏప్రిల్ 2022లో జరిగిన ఒక ఈవెంట్ని డిస్క్లోజ్ చేయని కారణంగా సెబీకి ఎక్స్చేంజ్లకి అడ్మినిస్ట్రేటివ్ వార్నింగ్ లెటర్ సెబీ నుంచి ఆర్తి డ్రగ్స్కి అందింది. టాటా కాఫీ అలాగే టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ TCPL బెవరేజెస్ వీటి మధ్య స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఈ అమాల్గమేషన్ సంబంధించి జనవరి 1వ తారీఖు నుంచి అది స్టార్ట్ కాబోతుంది, ఎఫెక్టివ్ కాబోతుంది. సో ఫస్ట్ పేజ్లో ఇది ఉన్న అంటే స్టాక్స్ ఇన్ న్యూస్ పరంగా ఉన్న ప్రధానమైన అంశాలు. లేటెస్ట్ న్యూస్, బిజినెస్ ఛానల్లో కూడా ఏమైనా ఉన్నాయేమో చూద్దాము. సో నథింగ్ ఎట్. ఇక్కడ ఇవాళ 2 మేజర్ అంశాలు, మేజర్ అంటే చాలా మేజర్ అంశాలు, అంటే మార్కెట్కి నిజంగా ఈరోజు స్పెసిఫిక్ స్టాక్స్ మీద ఇంపాక్ట్ ఉంటుందా లేదా అని చెప్పడం కష్టం, కానీ బట్
థీమ్ ఆఫ్ 2024 వీటిగానే చెప్పుకోవచ్చు. సెంటర్ చార్ట్స్ ప్లాన్ టు పెయింట్ 800K డీజిల్ బస్సెస్ గ్రీన్. దాదాపు 8 లక్షల బస్సులకు సంబంధించి మెజారిటీ ఉన్న బస్సుల్ని ఫేమ్ స్కీమ్ కింద ఫాస్ట్ అడాప్షన్ ఆఫ్ ఈ ఫేమ్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ ఫాస్ట్ అడాప్షన్ కోసం వాటిని ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలి. ఫాస్ట్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫేమ్ ఇన్సెంటివ్లు ఇచ్చి బస్సుల్ని మార్చాలి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక అతిపెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దాదాపుగా 1,00,000 బస్సులకు సంబంధించి కరెంట్ ప్రైస్ అంటే ఇప్పుడున్న పద్ధతిలో చూసుకున్నా కూడా 1.2 నుంచి 1.5 లక్షల కోట్ల రూపాయల మేర బడ్జెట్ అవుతుంది, క్యాపిటల్ అవసరం అవుతుంది 1,00,000 బస్సుల కోసం. అట్లాంటిది 800K బస్సెస్ వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. ఫేమ్ 1 అండ్ 2లో 7,635 యూనిట్లు, ఎన్ఏబిపి పద్ధతిలో 50,000 యూనిట్లు, పిఎం ఈ బస్సెస్లో 10,000 యూనిట్లు, న్యూ స్కీమ్లో 8 లక్షల వాహనాలని వాళ్ళు తీసుకోవాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే కరెంట్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. సో వీటన్నిటి పక్కన పెడితే ఒక మేజర్ ఓవర్హాలింగ్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని జరగబోతోంది అనేది మనం ఇక్కడ మేజర్గా ఇంపాక్ట్లో పెట్టుకోవచ్చు. అయితే స్పెసిఫిక్గా ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు, ఎలక్ట్రా ఒకటి, జేబీఎం లాంటి కంపెనీస్ ప్రస్తుతానికి కనిపిస్తున్నప్పటికీ సో ఇన్ని లక్షల బస్సులు కావాలి అంటే మనం ఊహించనంత చేంజ్ ఈ సెగ్మెంట్లో రాబోతుంది. యూరోప్ లాంటి కంట్రీస్లో కూడా 4,000 బస్సులు మాత్రమే ఓవరాల్ ఇయర్లో వాళ్ళు చేసుకోగలిగారు. మనం అట్లాంటిది ఇంత పెద్ద లక్ష్యాన్ని దాదాపు 8 లక్షల వాహనాల్ని డీజిల్ బస్సెస్ని తీసేసి ఈవీ బస్సెస్ కిందికి తీసుకురావాలి అని మనం అనుకుంటున్న ఈ తరుణంలో ఒక మేజర్ చేంజెస్ ఈ సిస్టంలో రాబోతున్నాయి. దీన్ని మనం గమనించాలి. ఈ సెగ్మెంట్లో ఏవేవి కాన్సన్ట్రేషన్గా ఉన్నాయి వాటి మీద మన ఫోకస్ ఎక్కువగా 2024లో ఉండాలి. ఇది కాకుండా మరొక మేజర్ న్యూస్ ఉంది రైల్వేలకు సంబంధించి. రైల్వేలో 14 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ రాబోతోంది. ఓవరాల్గా రైల్వే సిస్టమ్ని, రైల్వే వ్యవస్థని ఓవరాలింగ్ చేయబోతున్నాము అని చెప్పి మినిస్టర్ గారి ఇంటర్వ్యూ ఇక్కడ చూస్తే అశ్విని వైష్ణవ్ గారి ఇంటర్వ్యూ, యూనియన్ రైల్వేస్ మినిస్టర్, ఆయన ఇంటర్వ్యూని బట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. వీఆర్ ఇంక్రీజింగ్ ద ప్యాసింజర్ కెపాసిటీ టు 10 బిలియన్ బై 2030. అసలు వెయిటింగ్ లిస్ట్ అనేది ఉండకుండా అంత సీట్ల సామర్థ్యాన్ని పెంచే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు అవుతాయి. రోలింగ్ స్టాక్ కోసం మరొక 2 లక్షల కోట్ల రూపాయలు, అంటే మొత్తం 14 లక్షల కోట్ల రూపాయలు ఈ సెగ్మెంట్లోకి, ఈ వ్యవస్థలోకి తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. సో ఇంకా స్టిల్ మనం ఎప్పుడో బ్రిటిష్ జమానాలు వేసిన దాదాపు రైల్వే ట్రాక్స్ని నడుపుతున్న ప్రభుత్వాలు కొద్దో గొప్ప వేగంగా చేస్తున్నప్పటికీ, అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో రైల్వే ట్రాక్స్ విషయంలో కానీ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకుంది. సో నెక్స్ట్ టర్మ్ కూడా వీళ్ళే వచ్చే అవకాశాలు యాజ్ ఆఫ్ నో ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి కాబట్టి వీళ్ళ ఫోకస్ ఎక్కువగా ఉండబోతుంది. అందువల్ల మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో, లాజిస్టిక్స్ స్పేస్ విషయంలో, రైల్వేస్ అండ్ ఎలక్ట్రిక్ బస్సెస్ ఈ సెగ్మెంట్ మీద ఫోకస్ చాలా ఎక్కువగా 2024, 2025లో రాబోయే 2-3 ఏళ్ల కాలంలో. ఎందుకంటే ఏవి లక్షల బస్సులు తయారు చేసి ఇవ్వాలంటే అది 6 నెలల్లో, సంవత్సరంలో అయ్యే పని కాదు. వాటికి చాలా టైం పడుతుంది. కాబట్టి వాటి మీద ఫోకస్ పెట్టండి అనేందుకు ఇప్పుడు చెప్పే ఓవరాల్గా సారాంశం అంతా కూడా. సో మేబీ దీనివల్ల కొద్దిగా డిలే కూడా అయ్యుండొచ్చు, కొద్దిగా ఉపోద్ఘాతం కూడా ఎక్కువ ఉండొచ్చు. కానీ బట్ అంతటి పొటెన్షియల్ ఉంది, అంతటి పొటెన్షియల్ మీరు క్యాప్చర్ చేసుకోండి అని చెప్పే ప్రయత్నం మాత్రమే ఇది. ఫిస్కల్ డిసిప్లిన్ మే గైడ్ ఇంటరిమ్ బడ్జెట్. పుతిన్ 2024లో ఇండియాకి రాబోతున్నారు, రావచ్చన్న ఒక అంచనాలు కూడా ఉన్నాయి. వాళ్ళ రష్యా పోల్స్ మార్చ్ అయిపోయిన తర్వాత. సో అటువైపు దేశీయంగా మనం పట్టు కొనసాగిస్తున్నాం, దేశీయంగా చాలా స్ట్రాంగ్ అవుతున్నాము, గణాంకాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు ఇంటర్నేషనల్గా కూడా ఒక నిర్ణాయక పాత్ర పోషించే స్థాయిలో భారత్ ఎదుగుతోంది అనేందుకు కూడా ఇదొక సంకేతంగా మనం భావించాలి. అంటే ఏదో చిన్న దేశంగా, జనాభా ఎక్కువ ఉన్న దేశంగానే కాకుండా ఆ జనాభా ఎక్కువ ఉన్న దేశం ఇప్పుడు ఒక నిర్ణాయక పాత్ర, ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక నిర్ణాయక పాత్ర పోషించే అవకాశాన్ని ఇప్పుడు మనం అందిపుచ్చుకున్నాము. ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నాం. బై హీరో మోటో ఆన్ డిప్స్, స్టాక్ మే ట్రెండ్ హయ్యర్. బిస్ ప్రాస్పెక్ట్స్ చాలా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. అన్లిస్ట్ 4,174 దీని క్లోజ్ అయినప్పటికీ కూడా Athawale expects immediate resistance at 4,300 for stock and
స్టాక్ అండ్ సపోర్ట్ 3,800. సో అది పక్కన పెడితే ఓవరాల్గా ఇక్కడి నుంచి కూడా స్టాక్ ఒక వేగంగా దూసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేబీ 4,500 4,600 దాకా టార్గెట్ ప్రైజ్లు హీరో మోటో కార్ప్కి ఈ పాయింట్ ఆఫ్ టైంలో కనిపిస్తున్నాయి. ఎల్ఐసి రిక్వెస్ట్ యాక్సెస్ టు ఆర్బీఐస్ డేటాబేస్ అండ్ లార్జ్ క్రెడిటర్స్. ఎల్ఐసి ఒక్కసారిగా జూలు విదిల్చి ఎల్ఐసి తన పరిధిని పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఏదైతే లార్జ్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళ డేటాబేస్ కూడా కావాలి అంటే, నేను ఒక అతిపెద్ద సంస్థగా ఉన్నాను, ఈక్విటీ విషయంలో కానీ డెట్ మార్కెట్ విషయంలో కానీ నాకు ఆ డేటా రాకపోవడం అనేది కొద్దిగా ఆశ్చర్యకరంగా ఇబ్బందిగా ఉంది. నాకు కనుక ఆ డేటా కనుక వచ్చినట్టయితే, అంటే ఆర్బీఐ నుంచి నాకు ఆ డేటా వస్తే నేను మరింతగా నా పరిధిని విస్తరించుకోవచ్చు, కొత్త అసెట్ క్లాసెస్లోకి నేను అడుగు పెట్టవచ్చు అని చెప్పి ఎల్ఐసి భావిస్తుంది. ఆ దిశగా ఎల్ఐసి చైర్మన్ సిద్ధార్థ్ మోహంతి గారు నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కొద్దిగా వ్యాఖ్యలు చేశారు. నిజంగా ఆర్బీఐ కనుక ముందుకు వచ్చి ఆ డేటా వీళ్ళకి ప్రొవైడ్ చేసినట్టయితే మరింతగా ఈ మార్కెట్లో కూడా డెట్ మార్కెట్లో కూడా ఎల్ఐసి తన పరిధిని విస్తరించుకోవచ్చు. లిక్విడిటీ ఇష్యూస్ కెన్ స్టిల్ హర్ట్ సమ్ ఎన్బిఎఫ్సిస్. నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్లో చాలా ఆసక్తికరమైన విషయాలు అయితే వచ్చాయి. ఓవరాల్గా లిక్విడిటీ స్ట్రెస్ని పెద్దగా బ్యాంక్స్ ఎదుర్కొనే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. బట్ కొద్దిగా ఎన్బిఎఫ్సిస్ ఈ విషయంలో ఇబ్బందులు పడవచ్చు అన్నది ఒక అంచనా. ఓవరాల్గా ఆర్బీఐ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్లో చాలా అంశాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్న వాళ్ళు ఒకసారి ఇన్ డీటెయిల్డ్గా కావాలంటే కూడా చదువుకోవచ్చు. ఎవరైనా బ్యాంకింగ్ సెక్టార్ మీద స్పెసిఫిక్గా ఫోకస్ ఉన్నవాళ్ళు. లిటిల్ వాల్యూ ఇన్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద మార్కెట్ ఎక్స్పెక్ట్స్ లో రిటర్న్స్ ఇన్ 2024. సో కొటాక్ సెక్యూరిటీస్ అంచనాల ప్రకారం సో మార్కెట్స్లో 2022-23 అద్భుతమైన రిజల్ట్స్ అయితే ఇచ్చాయి, అద్భుతమైన ఫలితాలు అయితే ఇచ్చాయి. చాలా స్టాక్స్ బాగా పెరిగాయి, మంచి లాభాలను అయితే స్టాక్స్ అన్నీ కూడా ఇవ్వడం మనం చూసాము. సో ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది 2024 కూడా అదే స్థాయిలో లాభాలు వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే జ్యూస్ మార్కెట్లో మిగిలి ఉండాలి. ఆ జ్యూస్ అని ఎందుకు పదే ఆ మాట అంటామంటే, రిజల్ట్స్ బాగున్నాయి, పిఈ బాగుంది అంటే వాల్యుయేషన్ ఇంకా అందులో పొటెన్షియల్ ఏదన్నా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇంకా ఆ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో అంతా అయిపోయిన తర్వాత హై వాల్యుయేషన్స్ దగ్గర మనం ఎంటర్ అవ్వడం అనేది కొద్దిగా రిస్కీ బెట్ అవుతుంది. లైక్ వాళ్ళు ఉదాహరణ కోట్ చేస్తూ BHEL గురించి ఎన్టీపీసీ గురించి చెప్పారు. సో ఈ స్టాక్స్లో ఇన్సేన్ వాల్యుయేషన్స్ ఉన్నాయి, పిచ్చెక్కినట్టు వాల్యుయేషన్స్ ఉండడం కూడా ఒక రకంగా మార్కెట్కి మంచిది కాదు. 2024లో మీ ఎక్స్పెక్టేషన్స్ లోగా పెట్టుకోండి. రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండెక్స్ పరంగా చూస్తే స్పెసిఫిక్ స్టాక్స్ ఎక్కించి బాగా పర్ఫామ్ చేస్తే చేయొచ్చు కాక ఆటోమొబైల్స్ and their components, electric utilities, IT services are among the sectors that have the maximum distortion in the terms of price and value and would be best if these sectors were avoided అని చెప్పి ఈ సెక్టార్స్లో విపరీతంగా ఇన్సేన్ వాల్యుయేషన్స్ అయితే ఉన్నాయి, వీటి జోలికి వెళ్ళకపోవడం మంచిది అనేది కొటాక్ తన క్లయింట్స్కి ఇచ్చిన రిపోర్ట్ సారాంశం. IPO స్ట్రీట్స్ షైన్స్ బ్రైట్ ఇన్ 2023 అండ్ రోబస్ట్ లోకల్ డిమాండ్. ఇక్కడ ఇరిడా, సైండిఎల్ఎం, నెట్వెబ్, టాటాటెక్, విపిఆర్ బుంగ్లియా ఇవన్నీ కూడా 120 నుంచి 203% లాభాలను ఇవ్వగా, బాటమ్ ముతూట్, మైక్రోఫిన్, ఫెడ్ఫిన్ ఇవన్నీ కూడా కొద్దిగా బలహీనంగా IPO తర్వాత నీరసించిన స్టాక్స్ లిస్ట్. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో బ్యాంక్స్ టు రిమైన్ వెల్ క్యాపిటలైజ్డ్ ఈవెన్ అండర్ స్ట్రెస్. టెలికామ్ యాక్ట్ మేక్స్ ఇట్ క్లియర్ వాట్ క్యాన్ అండ్ కాంట్ బి ఆక్షన్డ్. సో ఇది ఫస్ట్ పేజ్ అంశాలు. రెయిన్బో చిల్డ్రన్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది, 61% ఈ ఏడాదిలో రిటర్న్స్ ఇచ్చింది స్టాక్. ఫ్రెష్ క్యాపెక్స్ ఫండింగ్ టు ఫ్యూయల్ లారస్ ల్యాబ్స్ పేరు ఈ మధ్యకాలంలో కొద్దిగా మళ్ళీ యాక్టివ్గా వినిపిస్తుంది, మళ్ళీ దీని మీద జనాలు ఫోకస్ పెడుతున్నారు. బట్ స్టిల్ మార్జిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత అద్భుతమైన ఇదేమీ లేదు, అంత ఎగబడాల్సిన పని లేదు అన్నట్టుగా ఒక సెగ్మెంట్ ఒక సెక్టార్ కమ్యూనిటీ అయితే భావిస్తుంది. కొద్దిగా రిస్క్ అయితే ఉంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒకవేళ దీన్ని చేయాలనుకుంటే. బాక్స్ ఆఫీస్లో రికవరీ, పీవీఆర్, ఐనాక్స్ లాంటి స్టాక్స్కి బెనిఫిట్ తీసుకురావచ్చు. 2140 దాకా టార్గెట్ ప్రైజులు చెప్తున్నాయి వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఈ స్టాక్కి. ఆల్రెడీ మాట్లాడాము. సో ఇంకా ఏదైనా సో ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.